ఇల్లంతా పగలగొట్టి రీమోడలింగ్ చేయించుకుంటున్నాము. నిన్న చూపించా కదా, అది కాంపౌండ్ వాళ్ళు నిన్న పెట్టేశారు. అదిగో అది అక్కడ గోడ తీసేసి అక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకపోతేను చూపించా కదా, అది నిన్న కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఫినిష్ అయింది. అంతకుముందు ఇటువైపు కాంపౌండ్ గోడ లేదనమాట. ఇక్కడ పెట్టింది తీసేసి ఇలా చేసేసాము. ఇంటికి ఇటువైపు వాల్ వచ్చిందనమాట. ఇక్కడంతా చెట్లు నాటాం కదా, కానీ ఇటువైపు చెట్లు ఉండకూడదంట. అందుకని ఈ చెట్లు కూడా అన్నీ తీసేస్తున్నాము మేము. జామ చెట్టు చాలా పెద్దదయింది, జామకాయలు పెద్దగా కాస్తుంటుంది, కానీ తీసేయాలంట. ఇటువైపు ఏమి ఉంచకూడదంట. ఇది మొన్న చెప్పాను కదా రీల్స్లో, ఇది ఏం చెట్టు చెప్పండి, కాయలు కాసాక నేను చెప్తానని. కానీ ఇది కాయలు కాయలేదు, దీన్ని తీసేస్తున్నాము. ఈ చెట్టు పేరు అంజూరా చెట్టు అనమాట. ఇదేమన్నా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, ఇదేమన్నా తామలపాకు చెట్టు, అది అంజూరా చెట్టు. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ అది జామ చెట్టు. ఈ ఇంటికి ఇటువైపు వాకిలి పెట్టమన్నారు, అందుకని ఇటువైపు ఒక వాకిలి. ఇటువైపు అంటే ఇది తూర్పు పక్క వాకిలి. ఈ ఇంటికి అసలు మెయిన్ వాకిలి వచ్చేసి ఇది ఉత్తరం వాకిలి. అందుకని ఇది ఎంత రాంగ్ ఉందని ఇలా ఇటువైపు ఒక వాకిలి. ఇంకోటి వచ్చేసి ఇది కూడా తీసేయటము. ఈ వాకిలి ఇక్కడ ఉంది కదా, ఇది అటువైపు ఉండేది, కానీ అటువైపు లేకుండా ఇది ఓపెన్ హాల్ చేసేస్తున్నాము. ఇది ఓపెన్ హాల్ చేశాక కూడా మీకు అంతా మాది హోమ్ టూర్ చూపిస్తాను. అమ్మంది చినుకులు పడుతున్నాయే అని పెద్దగా అరుస్తుంది. ఏందమ్మా ఎక్కడ అరేస్తున్నా? ఏంది చిన్నగా చేతే తీనా? నేను అరవటం అలవాటు అయిపోయింది. ఆ బలార్లు అరిసి ఇప్పుడు అట్లా వచ్చింది వాయిస్. ఇది వంటగది. ఇది వచ్చేసి ఇక్కడ ఏమన్నా దేవుణ్ణి పెట్టుకోమన్నారు. షింక్ పక్కన ఇటువైపు ఇది బెడ్రూమ్ చేయాలనుకున్న బెడ్రూము. ఇక్కడ వాకిలి వస్తుందంట. ఈ వాకిలి క్లోజింగ్. ఇది వచ్చేసి వెనక ఓపెన్ ప్లేస్ పెడుతున్నాము. ఇది బాత్రూము. ఈ బాత్రూమ్ కూడా పడేస్తున్నాము. ఇది బాత్రూమ్ ఎందుకు పడేస్తున్నాము అంటే ఇక్కడ ఆగ్నేయ మూలకి ఎక్కువ కట్టారంట, ప్లేస్ వదలకుండా. కాంపౌండ్ వాళ్ళకి అది అటాచ్ చేసి కట్టారు, అందుకోసమని ఇది తీసేపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెండు కలిపి పెట్టారు. ఇక్కడ కూడా గోడలు రెండు, ఇక్కడ ఈ ఇంటికను ఇది బాత్రూమ్కి కలిపి పెట్టేసేసరికి ఇది కూడా తీసేపించాము. ఇక్కడ ఇదంతా ఇక ఇంటి పక్కన వాల్ పెట్టామని చెప్పా కదా ఫస్ట్. వాల్ గొంది అనమాట. ఇది ఇంటి గొంది. ఓకే, ఈ గొంతులో నుంచి ఇలా ఇటువైపు కూడా రావచ్చు. ఇది ఓపెన్ ప్లేస్ పెట్టుకున్నాము. మళ్ళీ వెనకాల ఇవి ఒక్క బాత్రూమ్ ఉంచుకున్నాము. 2 బాత్రూమ్లు అవుట్ సైడే ఉన్నాయి కదా, అది రాంగ్ ఉంది కదా అని అది తీసేసాము. ఇలా ఆగ్నేయంలో ఎవరికైనా ఉత్తర దక్షిణాలు ఇల్లు ఉంటే ఆగ్నేయంలో బాత్రూము అలా ప్లేస్ లేకుండా కాంపౌండ్ ఆనిచ్చి కట్టుకోకూడదు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇలా కాంపౌండ్ వాళ్ళకి ఆనిచ్చి ఇలా బాత్రూమ్ కట్టేశారు కాబట్టి 100% ఉండకూడదు. అందుకోసమని ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు తీయాలంటే బాధ వేస్తుంది. కాయలకు వచ్చినాయి అంజూరా కాయలు. లాస్ట్ టైం చెప్పా కదా ఏం చెట్టు ఇది చెప్పండి అని. అది అంజూరా చెట్టు, అంజూరా కాయల చెట్టు అనమాట. కిందకి పడుతున్నాయి ఇప్పుడే. అది జామ చెట్టు. రెండు రోజుల నుంచి పడేస్తున్నారు కదా, ఈరోజు మూడో రోజులాగా అనమాట. మెయిన్ గోడ హాల్లోది పెద్ద గోడ అనమాట. ఇది తీసేస్తున్నారు ఈరోజు తొందరగా పడేస్తున్నారు. ఇది అక్కడ ఒకంత కనిపిస్తుంది, అక్కడ వాకిలి వస్తుంది. ఇక్కడ వెనక వైపు నిన్న పడేసింది, ఈరోజు ఎత్తేస్తున్నారు. ఇదిగోండి
ఇంకా తీస్తానే ఉన్నారు. అది బియ్యం వచ్చిందని చెప్పారు, అది కొట్టారు కదా వాకిలి పైన, అది బియ్యం కాదంట, ఊరక సువ్వలు పెట్టి సిమెంటును వేసారంట. బాగానే ఈజీగానే పడిద్దిలు అని చెప్తున్నారు. చూడండి అయ్యా, పైన అయినా బియ్యం ఉందో లేదో, అది లేకపోతే మళ్ళీ పైన కొట్టేసరికి మొత్తం పడిద్దేమో. అది చూడండి ముందు కదా, మా ఇల్లు రీమోడలింగ్ చేయించుకుంటున్నామని అంతా ఇదిగో మధ్యలో కూడా పడేశారు. ఆ ఏలాడి పడేది ఏందనుకుంటున్నారా, కరెంటు వైర్ బోర్డు అండి. ఆ బోర్డు తీసేయాలనుకుంటున్నాము, అది మరి కొత్త వైర్లు వేయాలో అదే సరి చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలమ్మా? ఏంది ఏలాడి పడే కాడ షో లైట్ పెట్టాలా? ఏలాడి పడే కాడ అటు పెట్టా? సీలింగ్కా? షో లైట్ పెట్టిద్దంటే అప్పుడు పెట్టేయకుండా ఇప్పుడు పెట్టిస్తానంటాను చూడు. అమ్మా అల్లుండి కట్టించేటప్పుడు షో లైట్ పెట్టి లేదు, ఇప్పుడు పెట్టియాలా అంటుంది. ఇదంతా మొత్తం పడేసేసరికి హాల్ అంతా పెద్దగా కనిపిస్తుంది. ఇంక ఈరోజుతో అయిపోయిద్దిలే, రేపటి నుంచి రెడీ చేసేది చూస్తారు. వెళ్తున్నట్టువే ఏంది వెళ్ళకుండా ఇంటికి వచ్చి అన్నం తింటున్నావు? 1 గంటకి వెళ్తా నేను వచ్చేదా? ఎట్ట వెళ్ళాలి? ఖాళీ ఉందేమో అడుగు, వస్తాను నేను కూడా. మేము ఈరోజు ఇక్కడ ఇల్లు బాగా చేపిస్తున్నాం కదా, అందుకని అన్నం అమ్మ వండుకొని తెచ్చింది, అందుకని ఇక్కడ ఈ గొంతులో కూర్చొని తింటున్నాము. ఇల్లంతా దుమ్ముగా ఉంది, అందుకోసమని ఈ గొంతులో కూర్చొని తింటున్నాము. ఇక్కడ వంకాయ కూర అన్నము తెచ్చింది అమ్మ. వంకాయ కూర ఉండు, అన్నం పట్టుకో, పెరుగు లోపల తెస్తా ఉండు. చూడండి అంతా ఎత్తి బొచ్చలు వేస్తున్నాడు. ఆ ఇనపై కనపడితే తీసేయండి. అట్లానే పెడితే వంకరగా అవుద్దనా? ఈ గుమ్మంకి డోర్ తలుపు తీసుకున్నారు, ఎంత అవస్థ పడుతున్నారు చూడండి. అట్లా చేపించాడు మీ అయ్యా. అది రాకుండా ఏం చెయ్యాలి? ఇది మొత్తం క్లియర్గా కొట్టాలి. ఈ సువ్వలు పోసారుగా, తంత పెట్టి పోపిస్తాం ఈసారి. తంత పెట్టి పోపిస్తాం. అంతా ఇది సువ్వలు పెట్టి పోసారు, మెస్ పెట్టి పోపిస్తాం ఈసారి. కొట్టేవే భలే కొట్టాడు, ఇరిగిపోకుండా. అది ఉంచు, పనికొచ్చిద్దేమో. రాదు ఇంకా వరుసగా పోతే దేనికంటే వేరే బయట అవుట్ సైడ్ కదా, అవి సపరేట్ పెట్టిన పెట్టుకుంటాయి కదా, సువ్వలు పోయకుండా. నిన్న అయిపోయాక అక్కడ తీయటం రాలేదే. చిన్నంగి అది అక్కడ వచ్చి పెట్టారు చూడండి, ఊరిపాకిలి. దగ్గర కాదమ్మా, వాళ్ళకి కావాలి కదా, వాళ్ళకి కావాలా లేదా? రౌడీ దానిలోకి చేస్తావు. అది వాళ్ళ ఇంటోదేనమ్మా తెచ్చింది, వాళ్ళ ఇంటోదే కదా, వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉంది, మన పని కావాలన్నా లేదా? కాదమ్మా, వాళ్ళ స్టాండు. నువ్వేంది మాట్లాడతావు? ఈ మాసం ఎదగరా గయ్యాలది అమ్మ అసలు
తెచ్చుకున్నారా? బాయ్ చెప్పండి, తెచ్చుకోకపోతే వండటానికి. టిఫిన్ కాదు, నిన్న కూడా అన్నం లేదు కదా మీకు. టిఫిన్ చేస్తానమ్మా. ఇప్పుడు అన్నం వండొద్దా నీకు? సరే అయితే. నిన్న వాళ్ళు రాగానే చెప్పలేదు, అందుకని నేను అడుగుతున్నా. తినేటప్పుడు గుర్తొచ్చి చెప్పారు. అంటే శుక్రవారం ఇది వాకిలి, ఆదివారం, సోమవారం, ఈరోజు 4 రోజులు. ఇటు కూడా పెట్టి ఈ వాకిలి పెట్టడం అయిపోయింది. సమ్రాట్ వీడియో తీస్తున్నాను రా. ఇదిగో బండలు తీసుకొచ్చాడు పేట నుంచి. ఇదిగో మా అబ్బాయి బంగారం బండను తెచ్చాడు. ఇదిగో కాకి బంగారం. ఈ బండ గుడ్లు కేక్ తీసుకొచ్చాము. ఇది మూలగా కోసుగా పొడుగ్గా ఉంది. దీన్ని పగలగొట్టాలి. ఎలా పగలగొట్టాలో మీరు కామెంట్స్లో చెప్పండి. ఇలాగేసి పగలగొట్టాలా? అక్కడ దాకా మరి ఎక్కడ దాకా? ఆడికైతే చిన్నదైపోయిద్ది మేస్త్రి. ఆహా వద్దులే, అట్ట వద్దులే అబ్బాయి, వద్దులే ఉంచు, అట్నే ఉంచు. మీరు దాన్ని మరి డిస్టర్బ్ చేసి షేపులు చేయొద్దు. వద్దు నేను కొట్టించుకుంటాలే. కొట్టని ఎక్కడికి వద్దన్నా కానీ ఆడకొద్దన్నానా? ఏడా ఎందుకు పగిలిద్ది? ఆడకు కాదు, ఇందాక అది పలసగా లేదు. ఆడకు గొలితే అది. దాన్ని ఇప్పుడు ఏ విగ్రహం చెక్కుతున్నావు చెప్పయ్యా? నీ బొమ్మనే చెక్కుతున్నా. నా బొమ్మ ఎందుకు? మా నిన్నే చెక్కుతున్నాను. వద్దులే, అంత వద్దులే. చెక్కు ఏపి. సరే పట్టమా, ఇక్కడ కూర్చో. నీ బొమ్మ చెక్కుతా. నీ బొమ్మ చెక్కుతాడంటే చెక్కించుకో. నీ మొఖం చెక్కించుకో. చూసావా? ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ఏంది జాంకాయ స్కూల్ ఎవరితో తిప్పుతున్నావా? అదే అత్త పుట్ట అదే. స్మైల్. నీ పేరేంది? స్మైలీ. జాంకాయకి నట్లు బిగిస్తున్నావా నువ్వు? ఎరా నీ పేరేం పేరమ్మా? రే బుజ్జి, నీ పేరేం పేరు? కొత్తూరు అబ్బాయి.
నీ పేరేం పేరు? మెక్కాయ పేరేంది?